హలో అండి, మేమైతే గంగమ్మ జాతర చేసుకున్నాము. ఇలా బట్టలు అయితే పెట్టుకుంటాము అమ్మవారికి ఇంట్లో. ఆ తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి గంగాదేవి స్వరూపంగా భావించేసి ఇలా అయితే పూజ చేసుకుంటాము. ఆ తర్వాత చల్ల కలుపుతాము. చల్ల అంటే ముందు రోజు రాత్రి వండిన అన్నంలో మజ్జిగ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి చేసేదాన్ని చల్ల అంటారు. ఇలా తర్వాత కోడినైతే బలిస్తారు, అమ్మవారికి పుంజునైతే బలిస్తారనమాట. కొంతమంది గుడి దగ్గర కూడా బలిచ్చుకుంటారు, మేమైతే ఇంటి దగ్గరే చేసుకున్నాము. ఇలా బలిచ్చిన తర్వాత ఆ తలను వచ్చేసి ముగ్గు మీద వేప మండలేసి ముగ్గు మీద వేసి హారతిస్తారనమాట అమ్మవారికి. గంగమ్మ గ్రామ దేవత అండి మాకు ఇక్కడ. ప్రతి ఆషాఢ మాసంలో అయితే ఇలా తెలంగాణలో బోనాలు అంటారు, ఇక్కడైతే మాకు జాతర అంటారనమాట. ముందు రోజు రాత్రి 12ంటికి అర్ధరాత్రి పూట తీసుకొస్తారు. ఒక దున్నపోతుని కూడా బలిస్తారండి అమ్మవారికి. ఆ తర్వాత మర్నాడు అయితే గ్రామోత్సవం చేసిన తర్వాత అమ్మవారిని మొత్తం విరిచేసి మట్టిని ప్రసాదంగా తీసుకుంటారు.